వన్ ఆఫ్ ద రిక్వెస్టింగ్ వీడియో ఇది. నాకు తెలిసిన వాళ్ళలో ఒకరు అడిగారు, సోలో ట్రావెలింగ్ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన ఏకైక పని. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్న, ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్న, సోలోగా ట్రావెల్ చేయడం చాలా యూస్ అవుతుంది. అబ్బాయిలు అవని అమ్మాయిలు అవని ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేయాలి అంటే అదొక ఫియర్తో కూడిన యాంగ్జైటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అసలు నా వల్ల అవుతుందా, మేనేజ్ చేయగలనా, మనీ సరిపోతాయా అంటూ చాలానే ఇన్నర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ సెకండరీ. మీకు ఒంటరిగా ప్రపంచాన్ని చూడాలని ఉంటే ఈ వీకెండే బ్యాగ్ సర్దేసుకో. ఎంత మనీ చేతిలో ఉంటే అంత. బేసిక్ థింగ్స్ క్యారీ చేయి. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఇది అడ్వెంచరస్గానే ఉంటుంది. నువ్వు జీవితంలో మర్చిపోలేని రోజుల్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి ట్రిప్స్లో ప్రతిదీ మీరే చేసుకోవాలి అండ్ ప్రతి దానికి మీరే రెస్పాన్సిబుల్. ఒకరిని పాయింట్అవుట్ చేయడానికి లేదు, ఒకరిని నిందించడానికి లేదు. ఏం జరిగినా ఏం చేసినా అన్నీ మీ నిర్ణయాలే. ఇలానే ఎందుకు చెప్తున్నా అంటే రేపటి మీ లైఫ్ అంతా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. రకరకాల ఒపీనియన్స్, అడ్వైసెస్ మీ మీదనే ఉంటాయి, కానీ ద అల్టిమేట్ డిసిషన్ మేకర్ మీరే. అనుకోవచ్చు ఇవన్నీ అయ్యే పనులు కావు, ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తామని. ఉన్నంత మనీతో దగ్గరలో ఉన్న ఏరియాకే వెళ్ళండి. పోనీ మీ పక్క డిస్ట్రిక్ట్కే వెళ్ళండి. ఒకరి సాయం లేకుండా, ఒకరి ఒపీనియన్స్ ఆర్ అడ్వైసెస్ లేకుండా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు ఈ సోలో ట్రావెలింగ్లో తెలుస్తుంది. యూ విల్ బీ యూ ఫర్ ద ఎంటైర్ ట్రావెల్. కొత్త ప్రదేశం, కొత్త జనాలు, కొత్త మాట తీరు, కొత్త పద్ధతులు, కొత్త తిండి, ఇంకొన్ని కొత్త భయాలు. నీకున్న ఫియర్స్లో ఆల్మోస్ట్ 70% ఇలాంటి సోలో ట్రిప్స్లో క్లియర్ అయిపోతాయి. ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి సోలో ట్రావెల్ చేయండి. ఆఫ్టర్ ద ట్రావెల్ యూ విల్ బీ ఎ న్యూ యూ. హ్యాపీ ట్రావెల్.